తెలియక సినిమాని డైరెక్టరు కొత్త వారు అన్నారు. ఫస్ట్ పిక్చరు ప్రకాష్, మ్యూజిక్ డైరెక్టరు కార్తిక్, ఇద్దరు కొత్త డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టరు. డెఫినెట్గా వాళ్ళు చాలా కష్టపడి ఒక నావల్టీని ఇవ్వాలని పిక్చరు తెలిసి తెలియక టైటిల్లోనే ఒక కొత్తదనం ఉంది. ఏదో సంథింగ్ మెటీరియల్ ఉంటుందని టైటిల్ బరువైన టైటిల్గా తెలుస్తూ ఉంది. నిర్మాత గారు అంతకుముందు ఈనాడు తీశారు. ఈ పిక్చరు బాగా సక్సెస్ కావాలని డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టరు కొత్త వాళ్ళని పెట్టి మన ప్రొడ్యూసర్ గారు రిస్క్ తీసుకొని పిక్చర్ తీయటం చాలా సాహసం. ఈ పిక్చర్ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు న్యూట్రల్ పిక్చర్స్ చాలా వస్తున్నాయి, వాటికి ప్రజాదరణ కూడా చాలా ఎక్కువ ఉంది. ఈరోజు కుమార్ బాబు మాలాగా పాతవాడైనా మంచి యూత్ని పెట్టుకుని ఈ సినిమా చేశాడు. ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుంది, ఎందుకంటే అతనికి అన్ని రంగాల్లో నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. మంచి మిత్రులతో కలిసి తీసిన ఈ సినిమా అతనికి మంచి చేయగలగాలని కోరుకుంటున్నాను. నా పేరు సవీన్ ఇంట్లో అండి. నేను ఐస్పేస్ మీడియా ఎన్నో మూవీస్కి దాదాపు 200-250 మూవీస్ వరకు ఇప్పుడు నేను తెలుగు మూవీస్ పబ్లిసిటీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు తెలుగు లేటెస్ట్ ఫిల్మ్ కూడా పబ్లిసిటీ చేశాను. అలా పబ్లిసిటీ రంగంలో చాలా అంటే ఎంతో సినిమా గురించి పబ్లిసిటీ ఎలా చేయాలి అవన్నీ తెలిసినప్పటికీ నాకు ప్రొడక్షన్ మూవీ తీయాలని ఎప్పటి నుంచో ఉండేది. కానీ దాని గురించి ఎలా కథలు 2 years నుంచి సినిమా తీయాలి, ఎలా తీయాలో తెలీదు. అలాంటప్పుడు కుమార్ బాబు గారు అలాగే డైరెక్టర్ జయప్రకాష్ ఒక కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత ఎన్నో కథలు విన్న తర్వాత నాకు పబ్లిసిటీ రంగంలో కొంచెం కొత్తగా ఉండాలి, డిఫరెంట్గా ఏదో చేయాలని అనుకున్నాను. కానీ ఐడియా లేకపోవటం వల్ల, ఏమీ తెలియకపోవటం వల్ల కుమార్ బాబు గారు మరి జయప్రకాష్ చెప్పిన కథ నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే జనరల్గా అందరూ అనేలాగా రొటీన్గా లేకుండా మీరు సినిమా చూసిన తర్వాత మీకు డెఫినెట్గా అనిపిస్తుంది ఏదో రొటీన్గా లవ్ స్టోరీ, ఎంటర్టైన్మెంట్, యూత్ఫుల్ ఇలా మనం అన్నీ అనుకుంటాం. అన్నీ కలిపి ఒక డిఫరెంట్ మూవీ అనేది చేయటం చాలా కష్టం. కానీ డెఫినెట్గా ఈ మూవీ మాత్రం అన్నీ కలిసి ఒక డిఫరెంట్ మూవీ అని మాత్రం 100% చెప్పగలను. ఫస్ట్ సినిమా స్టోరీ నాకు చెప్పారండి. సినిమా స్టోరీ చెప్పినప్పుడు యాక్చువల్లీ అందులో ఉన్న సాంగ్స్ 4 songs అని చెప్పారు. బట్ లేటర్ ఆన్ ఐ ఇంక్రీజ్ ది సాంగ్స్ అనమాట. అంటే నా స్టైల్లో నేను కొన్ని సాంగ్స్ చేశాను, లైక్ రిప్రైజ్ కానీ తర్వాత సమ్ అన్ప్లగ్ సాంగ్స్ అని చేశాను. టోటల్గా ఒక సీడీలో మీరు ఫుల్ ఫ్లెజ్గా 6 songs వింటారు. అండ్ సాంగ్స్ అన్ని ఒక డిఫరెంట్ జానర్లో ఉంటాయండి. ఒక్కొక్క సాంగ్ ఒక స్టైల్లో చేశాను నేను. డైరెక్టర్ కూడా నాకు చాలా ఎంకరేజ్ చేశారు మ్యూజిక్ విషయంలో, నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ కూడా నాకు చాలా ఎంకరేజ్ చేశారు. చాలా టార్చర్ పెట్టాను, బట్ ఫైనల్లీ అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది. I would like to thank them like hell. I would like to thank my God, my parents, my well-wishers, and my gurujis, and my producers, my directors, everyone who supported me a lot. And first of all, and again, Sri Sai Kiran, lyricist andi. I would like to thank them a lot because నేను ఇచ్చిన ట్యూన్స్కి ఎగ్జాక్ట్లీ క్యాచీగా లిరిక్స్ రాశారు తను చాలా బాగా రాసినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్. ఫస్ట్ చాలా చిన్నవాడు చూస్తే అసలు సంగీతంలో చేయగలడు అంటే చాలా భయం వేసింది. కానీ ఒకే సిట్టింగ్లో జస్ట్ ఒక ½ an hourలోనే 2 ట్యూన్లు ఫైనలైజ్ చేసేలా అంత ఇంప్రెస్ చేసి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. చాలా తక్కువ టైంలో చాలా మంచి క్వాలిటీతో రూల్స్ని కూడా బ్రేక్ చేస్తుంటే సినిమా సంగీతం అంటే ఇలాగే ఉండాలి, పాటలు అంటే ఇలాగే ఉండాలి అన్న రూల్స్, రెగ్యులర్ రూల్స్ ఏం ఫాలో అవ్వకుండా డిఫరెంట్గా చేయాలి, డిఫరెంట్ మ్యూజిక్ ఇవ్వాలి అని ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో చాలా మంచి మ్యూజిక్ చేశాడు. సినిమా కూడా చాలా బాగా వచ్చిందండి. అది త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా మంచి సక్సెస్ అవుతుందని, ఆడియో మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఈ మ్యూజిక్ ఫస్ట్ డే నా దగ్గరికి కుమార్ బాబు గారు 7 కలిసి వచ్చినప్పుడు ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ అండ్ ఐ ఫీల్ దట్ ఈ మ్యూజిక్కి చాలా పొటెన్షియల్ ఉంది. డెఫినెట్లీ ఈ మూవీకి మ్యూజిక్ అనేది బ్యాక్ బోన్ అండ్ ఐ విష్ కార్తిక్ ఆల్ ద బెస్ట్ అండ్ యూనో హీ ఈజ్ హ్యావింగ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్.
and I hope he'll get more and more opportunities in this Telugu film industry, and I wish all the best to the entire team. Thank you. అమ్మ ఆర్ట్ క్రియేషన్స్ తెలిసి తెలియక ఈ సినిమా కథ డైరెక్టర్ నాకు చెప్పినప్పుడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈ సినిమా చేయలేము ప్రకాష్, చాలా బాగుంది స్క్రిప్ట్, నన్ను వెంటాడుతుంది స్క్రిప్ట్, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ అని 2-3 ఫ్రెండ్స్ని మీట్ అయ్యాను నాతో కలుపుకొని సినిమా చేసుకోవటానికి. ఆ టైంలో సబీన్ ఇండ్లాకి ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇలాంటి స్క్రిప్ట్ కోసం కొత్తగా నావల్టీగా ఒక ఫిల్మ్కి ఎంట్రీ అవ్వటానికి ఇలాంటి సినిమా కరెక్ట్ యాప్ట్ అవుతుంది బాబు గారు, మనం కలిసి చేసుకుందాం, కలిసి చేద్దాం అన్నప్పుడు ఈ సినిమా మొదటి విజయం సాధించానని అనుకున్నాను నేను. దాని తర్వాత డైరెక్టర్ ఏం చెప్పాడో చెప్పింది చెప్పినట్లుగా తీసి సన్నివేశాలు ఇప్పుడున్న యూత్కి అనుకూలంగా మాటలు చాలా చక్కగా తీర్చిదిద్దాడు. మేము ఈ సినిమా చూసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఖచ్చితంగా చెప్పగలను ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అవుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు.